హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు టేస్టీగా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నేను చేస్తున్నాను ఇంట్లో. నేను అన్ని మట్టి పాత్రలోనే చేస్తున్నాను. మీరు కూడా మట్టి పాత్రలు వాడండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి హెల్తీ రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తుంటాను. ఈజీగా తొందరగా అయిపోతుంది. సేమ్ ఉప్మాకి ఉప్మా ఒక దాంట్లో చేస్తున్నాను, ఒక దాంట్లో రెడ్ రైస్ చేస్తున్నాను. కానీ రెండు టేస్టీగా ఉన్నాయి. మట్టి పాత్రలో చేయడం వల్ల ఇంకా ఫుడ్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అలవాటు లేని వాళ్ళు కూడా చిన్నగా స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసి పప్పులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేయాలి, ఆనియన్స్ వేయాలి. సేమ్ ప్రాసెస్ రెండిటికి, ఉప్మాకి రెడ్ రైస్కి. చూడండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం కలపాలి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి. నిజంగా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈజీగా అయిపోతుంది, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఉప్మాలో వాటర్ పోయాలి. ఇది అన్నం అంతా మొత్తం పొడి చేసి అన్నం దీంట్లో వేసేయాలి, పోసులో వేయాలి. మిరప్పొడి వేసి, ఉప్పు మిరప్పొడి వేసి అన్నం కలపాలి. ఇట్లా కలపాలి రెడ్గా. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది వేడివేడిగా తింటే. లాస్ట్ దించే ముందు ధనియాల పొడి వేయాలి. చూడండి, నిజంగా బాగుంది. మా ఇంట్లో మా పిల్లలకు చాలా నచ్చింది. చూడండి, మళ్ళీ ఒకసారి కలపాలి. కలిపి మూత పెట్టాలి. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో రవ్వ వేయాలి, నీళ్ళు మసులుతున్నాయి. స్లోగా కలపాలి, ఇట్లా ఉండలు లేకుండా. స్లోగా కలుపుకుంటూ రవ్వ పోయాలి. అయితే ఉప్మా మనం రవ్వ పోసిన తర్వాత ఎక్కువ కలపాలి, కలిపితే బాగుంటుంది ఉప్మా. చూడండి, చాలా బాగుంది. ఉప్మా బాగుంది, రెడ్ రైస్ బాగుంది. మట్టి పాత్రలో చేశాను. మీరు కూడా అందరూ మట్టి పాత్రలో ట్రై చేయండి. వంటలు ఏవైనా బాగుంటాయి మట్టి పాత్రలో. ఎక్కువ గ్యాస్ కూడా ఎక్కువ పట్టదు, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఒకసారి మీకు అలవాటైతే గిన్నెలో కూడా చేయాలనిపించదు, మట్టి పాత్రలోనే చేయాలనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.